వినిపిస్తుందా వాయిస్? Yes, sir. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. సో లాస్ట్ డిస్కషన్ మనం లైనక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్, వి డిస్కస్డ్ అబౌట్ లైనక్స్ అండ్ ఆల్సో వి డిస్కస్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యూనిక్స్. సో లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. యూనిక్స్ ఈజ్ ఆల్సో an operating system, right? Sir, Windows is also an operating system. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్, రైట్? సో లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం సర్వర్లో ఇన్స్టాల్ చేయొచ్చు. యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం సర్వర్లో ఇన్స్టాల్ చేయొచ్చు. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం సర్వర్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అరే, అన్నిటికీ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఎస్, దిస్ ఇస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అరే, మరి సర్వర్ అంటే మన ల్యాప్టాప్ లో కూడా విండోస్ వాడుతున్నామే అంటే అది ల్యాప్టాప్ ఎడిషన్. దట్ మీన్స్ వాడు అది క్లయింట్ ఎడిషన్. అది క్లయింట్ ఎడిషన్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అది దాని పేరు విండోస్ అయినా దాని పేరు విండోస్ అయినా అది మనం విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం సర్వర్లో ఉపయోగించవచ్చు. ఎస్, తర్వాత మన ల్యాప్టాప్స్ కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత అది మన మొబైల్స్ లో కూడా ఉపయోగించవచ్చు. ఎస్, మన మొబైల్స్ ఫోన్ లో కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే విండోస్ అనేది 3 ఎడిషన్స్ అన్నమాట. నెంబర్ 1 మొబైల్ ఎడిషన్, నెంబర్ 2 సర్వర్ ఎడిషన్, నెంబర్ 3 ల్యాప్టాప్ ఎడిషన్. ఆ ల్యాప్టాప్ ఎడిషన్ అనకుండా క్లయింట్ ఎడిషన్ అంటాం దాన్ని. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం దాన్ని. ఎస్, అంతే, దానికి వేరే పేరు ఏం లేదు. బట్ దాని పేర్లు మాత్రం విండోస్. అది నువ్వు మొబైల్లో ఇన్స్టాల్ చేసినా దాని పేరు విండోసే, ఆ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసినా దాని పేరు విండోసే. ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోస్. మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోసే, దాని పేరు విండోస్. అయితే విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేయొచ్చు, ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, సర్వర్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. సర్వర్ లో ఇన్స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టాన్ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ల్యాప్టాప్స్ డెస్క్టాప్ లో ఇన్స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టాన్ని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్లో ఇన్స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టాన్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అది మొబైల్ ఎడిషన్, ఇది క్లయింట్ ఎడిషన్, ఇది సర్వర్ ఎడిషన్, అట్లా అన్నమాట. సో సర్వర్ ఎడిషన్, క్లయింట్ ఎడిషన్, మొబైల్ ఎడిషన్. మనం ఏదైనా ఒక ఐటీ సెక్టర్ లో కంపెనీలో వర్క్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దే విల్ ప్రొవైడ్ ఏ ల్యాప్టాప్. They will provide a free laptop for you, but this laptop contains operating system. That operating system must be Windows only. అంటే పర్సనల్ ల్యాప్టాప్స్ పర్సనల్ యూజ్ లో విండోస్ ఎక్కువ వాడతాం, సర్వర్ లో ఎక్కువ వాడడం అనమాట, రైట్? విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం పర్సనల్ పీసీలో ఎక్కువ వాడతాం, ల్యాప్టాప్స్ లో ఎక్కువ వాడతాం, అట్లా అనమాట. అదేంటి మా కంట్రీస్ లో ఎక్కువ మ్యాక్ వాడతారు అంటే అది యాపిల్ అన్నమాట. యాపిల్ అది. సో యాపిల్ ప్రొడక్ట్ అది. యాపిల్ అనే వ్యక్తి ల్యాప్టాప్ తయారు చేశాడు. యాపిల్ అనే వ్యక్తి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేశాడు. అది యాక్చువల్ గా ల్యాప్టాప్ లో ఉపయోగించవచ్చు. సరే, ఆ గొడవ అంతా పక్కన పెడితే ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా వరకు తెలుసు. సో యాపిల్ అనే వ్యక్తి మైక్రోసాఫ్ట్ లాగే 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేశాడు. ఒకటి సర్వర్ ఎడిషన్ ఉంది వాడి దగ్గర, ఆ తర్వాత క్లయింట్ ఎడిషన్ ఉంది, క్లయింట్ ఎడిషన్. సో తర్వాత మొబైల్ ఎడిషన్ కూడా ఉంది, మొబైల్ ఎడిషన్ కూడా ఉంది. ఎడిషన్ అంటారు, అదేం సార్? ఎడిషన్ అంటే ఏం లేదు, ఆపరేటింగ్ సిస్టమే. ఎస్, అంటే సర్వర్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టాన్ని సర్వర్ ఎడిషన్ అంటున్నా, అంతేగాని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఇది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. మొబైల్లో ఉపయోగించేది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. అయితే ఈ యాపిల్ అనే వ్యక్తి అన్నిటికీ ఒకటే పేరు ఇచ్చాడు. సర్వర్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ అయినా దాని పేరు ఎంఏకే. ఓకే, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది? ల్యాప్టాప్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు కూడా మ్యాకే. మరి మొబైల్స్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు మారింది, దాని పేరు ఐఓఎస్. అది మొబైల్లో ఉపయోగిస్తారు. ఐఓఎస్ అనేది ఏంది? అది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ ఇన్స్టాలింగ్ ఇన్సైడ్ అవర్ మొబైల్. ఏ మొబైల్ అది? యాపిల్ మొబైల్లో మాత్రమే. అంటే యాపిల్ అంటే ఏంది? ఐఫోన్ లో మాత్రమే వర్కౌట్ అయింది ఇది, వేరే దాంట్లో వర్కౌట్ అవ్వదు. యాపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వర్కౌట్ అయింది, మిగతా వాళ్ళ దగ్గర ఇన్స్టాల్ అవ్వదు, రైట్? సో అట్ ద సేమ్ టైం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఫర్ ల్యాప్టాప్స్ పర్పస్, డెస్క్టాప్స్ పర్పస్. అలాగే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఫర్ సర్వర్స్ పర్పస్. ఇలాగా డిఫరెంట్ ఎడిషన్స్ రిలీజ్ చేశారు మార్కెట్ లోకి. ఎవరు? యాపిల్ వాళ్ళు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ పేరు అనేది మ్యాక్ అంతే, ఓఎస్ నేమ్ వచ్చేసి మ్యాక్ అంతే.
ఓకే, ఆ ఓఎస్ నేమ్ వచ్చేసి విండోస్ అంతే. ఎస్ ఎస్, ఓఎస్ పేరు అది అంతే. ఓఎస్ నేమ్ వచ్చేసి లైనెక్స్ అంతే. అది లైనెక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. ఓఎస్ పేరు వచ్చేసి యునిక్స్, అది ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. ఓఎస్ నేమ్ వచ్చేసి జెడ్ బై ఓఎక్స్ అంటే జీరో ఆపరేటింగ్ సిస్టమ్, అది ఓఎస్ పేరు అది. ఇలాగా ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్సే. సో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమో యాపిల్ తయారు చేసాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమో ఎస్ మైక్రోసాఫ్ట్ తయారు చేసింది. ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమో ఎఫ్ఎస్ఎఫ్ తయారు చేశారు. ఓకే, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో ఎస్ AT&T బెల్ ల్యాబ్స్ వాళ్ళు తయారు చేశారు. జెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో ఐబిఎం తయారు చేసింది, ఐబిఎం. ఎస్, ఇలాగా డిఫరెంట్ వెండర్స్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేశారు. అది మొబైల్స్ లో ఉపయోగించాలా, ల్యాప్టాప్స్ లో ఉపయోగించాలా, సర్వర్ లో ఉపయోగించాలా, వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళ వాళ్ళ ఎడిషన్స్. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఎడిషన్ అంటే ఏంటి? ఎస్, అది మొబైల్లో పనిచేసే ఎడిషనా, ల్యాప్టాప్స్ లో పనిచేసే ఎడిషనా, సర్వర్ లో పనిచేసే ఎడిషనా, అంతే మనం మాట్లాడుతుంది. ఎస్, సింపుల్. సార్ వేరే వేరే సాఫ్ట్వేర్లు ఇవన్నీ వేరే వేరే సాఫ్ట్వేర్లే. మరి పేరు అనేది విండోస్ అని ఇచ్చాడు కదా, వేరంటారు ఏంది? పేరు విండోస్ అని ఇచ్చినా అది ల్యాప్టాప్ ఎడిషన్. పేరు విండోస్ అని ఇచ్చినా అది మొబైల్ ఎడిషన్, మొబైల్స్ లోనే పనిచేస్తుంది. పేరు విండోస్ అని ఇచ్చినా అది సర్వర్ ఎడిషన్, అది సర్వర్ లో పనిచేస్తుంది. ఎస్, మీరు డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎస్, అట్లా అన్నమాట. అది సర్వర్ ఎడిషన్, మొబైల్ ఎడిషన్, ల్యాప్టాప్ ఎడిషన్. ల్యాప్టాప్ ఎడిషన్ అని అనకుండా మనం క్లయింట్ ఎడిషన్ అంటాం అంతే. క్లయింట్ ఎడిషన్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ ల్యాప్టాప్ అంతే. ఇది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను లైనెక్స్ అనేది ఓఎస్ఏ, యూనిక్స్ అనేది ఓఎస్ఏ, విండోస్ అనేది కూడా ఓఎస్ఏ. మరి మార్కెట్లో ఇన్ని రకాల ఓఎస్లు ఉండగా మీరు చెప్పడం ఎస్ ఓన్లీ లైనెక్సే ప్రిఫరబుల్ చెప్తున్నారు, ఎందుకు? వై? ఇప్పుడు అది మనం చూస్తాం. యూనిక్స్ ఎందుకు కాదు? వై నాట్ యూనిక్స్? వై ఓన్లీ లెనిక్స్? ఎస్, విల్ సీ దట్, నో ప్రాబ్లం. సింపుల్ గా మనకి చూడండి ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, చూడండి యాక్చువల్ గా మనం యూనిక్స్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని తయారు చేసినప్పుడు ఒక సోర్స్ కోడ్ వచ్చింది బాస్, సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ అనేది ఎస్ ఇలా ఉంది. మరి ఈ సోర్స్ కోడ్ ని చాలా మంది ఎస్ పర్చేజ్ చేశారు. ఈ సోర్స్ కోడ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాకుండా దానిని తయారు చేసిన సోర్స్ కోడ్ నే వేరే చాలా మంది పర్చేజ్ చేశారు. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఎస్ హాస్ బీన్ పర్చేజ్డ్ బై సో మెనీ పీపుల్, రైట్? సో ఈ యూనిక్స్ సోర్స్ కోడ్ ని ఎస్ ఐబిఎం పర్చేజ్ చేసింది, తర్వాత యాపిల్ పర్చేజ్ చేసింది. ఎస్ ఎస్, తర్వాత సన్ మైక్రో సిస్టమ్స్ పర్చేజ్ చేశాడు. ఆ తర్వాత ఒరాకే సారీ ఐబిఎం, యాపిల్, సన్ మైక్రో సిస్టమ్స్, తర్వాత హెచ్పి, వీళ్ళందరూ పర్చేజ్ చేశారు. ఏది సార్? ఈ సోర్స్ కోడ్. ఎందుకు సార్? ఎందుకంటే ఐబిఎం అనే వ్యక్తి ఈ సోర్స్ కోడ్ ని తీసుకొని ఎస్ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇస్ వాట్? ఐబిఎం ఏఐఎక్స్. దాని ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఐబిఎం ఏఎక్స్. అంటే యునిక్స్ సోర్స్ కోడ్ తీసుకొని, అంటే పర్చేజా? ఎస్, పర్చేజ్ చేశాడు. అసలు యునిక్స్ సోర్స్ కోడ్ ఎవరు ఓనర్? ఎవరు? వాడే ఏటీ అండ్ బెల్ ల్యాబ్స్. AT&T బెల్ ల్యాబ్స్ అండ్ జీ, వీళ్ళు అనమాట ఓనర్స్. ఈ ప్రొడక్ట్ ఓనర్ వాళ్ళు యాక్చువల్. వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం దానిని తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ కూడా ఎస్ వీళ్ళకి, వీళ్ళు పర్చేజ్ చేసుకుంటే వీళ్ళకి సేల్ చేశారు వాళ్ళు, ఐబిఎం వాళ్ళకి. ఐబిఎం క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్, చిన్న చిన్న మోడిఫికేషన్ చేసేసి వాళ్ళ లేబుల్ వేసుకొని ఎస్ ఇదిగో ఐబిఎం ఏఎక్స్, ఇది ఒక ఓఎస్, మీరు వాడండి అన్నట్టు అంతే. ఎస్, ఒక కంపెనీలు ఉపయోగించడం మొదలుపెట్టినాయి. యాపిల్ అనే వ్యక్తి కూడా ఈ సోర్స్ కోడ్ తీసుకొని ఎస్ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ద ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇస్ వాట్? హెచ్పి యుఎక్స్, హెచ్పిఎక్స్. మీకు ఆల్రెడీ ఎస్ ఫ్రెండ్స్ ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం ఇది. డిడ్ వి డిస్కస్ ఎస్టర్డే? చేయలేదా? ఎస్ ఫ్రెండ్స్, చేసాం కదా. చేశాం. చూస్తాం. ఎస్ ఎస్, ఓకే గుడ్. ఇది ఒక ఓఎస్. హెచ్పి యుఎక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత సన్ మైక్రో సిస్టమ్స్ వీడు ఏం చేశాడు?
They taken the source code and they created their own style of operating system. That operating system name is what? Sun Solaris. సన్ సోలారిస్ అనేది ఏంది? మరొక ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ ఎక్కడ పనిచేస్తాయి సార్? సర్వర్స్ లోనే. సో ఆఫ్టర్వర్డ్స్ హెచ్పి. సో హెచ్పి has taken the source code and they created their own style of operating system. That name is what? HPUX. సార్ పైన హెచ్పి రాశారే, ఎస్ అది యాపిల్ ప్రొడక్ట్ కదా. ఇక్కడ హెచ్పి కాదు, మ్యాక్. వీడి ప్రొడక్ట్ మ్యాక్, ఎంఏసి మ్యాక్. ఎస్, యాపిల్ ప్రొడక్ట్ మ్యాక్ అనమాట యాక్చువల్. రైట్, ఇది హెచ్పి ప్రొడక్ట్ సార్, హెచ్పినే, హెచ్పిఎక్స్ దాని పేరు, హెచ్పిఎక్స్. రైట్ రైట్. సో ఈ విధంగా వీళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేసేసారు, తన ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేశారు. అన్ని ఓఎస్లే సిద్ధంగా ఉన్నాయి, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే వాళ్ళు డిజైన్ చేశారు, వాళ్ళే తయారు చేశారు. ఇక్కడి నుంచి మనం పర్చేజ్ చేసుకోవాలి. ఏది ఆపరేటింగ్ సిస్టమ్? ఎవరి నుంచి? ఐబిఎం అయితే ఐబిఎం, ఎస్. యాపిల్ అయితే యాపిల్, సన్ మైక్రో సిస్టమ్స్, హెచ్పి, ఇలా మనం పర్చేజ్ చేసుకోవాలా. మనకి పర్చేజ్ చేసుకోవాలంటే అసలు ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంది? ఎస్, నాకు ఒక బిజినెస్ ఉంది, ఆమె బిజినెస్ ఓనర్. ఎస్, నాకు ఒక బిజినెస్ ఏంటంటే నా బిజినెస్ పేరు బ్యాంకింగ్. ఎస్ ఎస్, ఐ వాంట్ టు రన్ మై అప్లికేషన్, ఐ వాంట్ టు రన్ మై బిజినెస్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. ఆన్లైన్లో బిజినెస్ అప్లికేషన్ నడవాలంటే దానికి తప్పకుండా సాఫ్ట్వేర్ కావాలి. రైట్, సాఫ్ట్వేర్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా మనం సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాం. దే అండర్స్టాండ్ మై బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ దే క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ. వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. ఎవరు? డెవలపర్స్. డెవలపర్ సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత దానిని టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తారు. రైట్ రైట్, అయిపోయింది. టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఇదంతా కూడా మనకి సర్వర్స్ లో డిప్లాయ్ అవ్వాలి. ఎస్, ఇలా సర్వర్స్ కావాలి ఇదంతా కూడా. ఎస్, డిప్లాయ్. ఎస్, దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సో మెనీ సర్వర్స్. రైట్, ఇలా సో మెనీ సర్వర్స్ లో మనం డిప్లాయ్ చేస్తాం. దీన్నే మనం సింపుల్ గా రిలీజ్ అంటాం. దీన్నే ఇంకో భాషలో ఎస్ డిప్లాయ్ చేయటం అంటాం. సింపుల్ బాస్, ఏం లేదు. ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్వేర్ ని, వర్కింగ్ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఈ సర్వర్ లో మనం ఇన్స్టాల్ చేస్తాం. దాన్నే రిలీజ్ అంటారు. అంతే, రిలీజ్ అంటే అదే, డిప్లాయ్మెంట్, రిలీజ్. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్వేర్ ని ఇక్కడికి డిప్లాయ్ చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం. దీన్నే దిస్ ప్రాసెస్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎ రిలీజ్ అంటాం. అరే నాకు ఈ రోజు రిలీజ్ ఉంది, నేను రాలేను రా. అరే నాకు రేపు రిలీజ్ ఉంది, నేను రా. అట్లా అంటాడు. బిజీ రిలీజ్ అప్పుడు అందరు టీం అంతా ఎస్ అందుబాటులో ఉండాలి. ఎస్, అందుకోసం రిలీజ్ ఉన్నప్పుడు కొంత బిజీగా ఉంటారు వేరే వాళ్ళు ఎవరైనా సరే. రైట్, సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి. ఆ సర్వర్ లో డిప్లాయ్ చేసిన ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్, ఎస్, నా ఏబిసి బ్యాంక్ కస్టమర్లు ఇక్కడ ఉంటారు, వాళ్ళందరూ ఎస్ ఇక్కడ కనెక్ట్ అవుతారు. ఈ సర్వర్లకు కనెక్ట్ అయిపోయి ఎస్ నా అప్లికేషన్ ఉపయోగించుకుంటారు. రైట్, బాగుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నాకు సర్వర్లు కావాలి ఇప్పుడు అర్జెంట్ గా. నా పేరు ఏంది? ఏబిసి బ్యాంక్. ఇది ప్రాసెస్. ఇప్పుడు నాకు సర్వర్లు కావాలంటే మరి సర్వర్స్ అసలు తయారు చేయాలంటే, సర్వర్ తయారు చేయాలంటే ఆ సర్వర్ లో కాంపోనెంట్స్ ఉండాలి కదా. ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో కాంపోనెంట్స్ ఉండాలి. సో ఫస్ట్ కాంపోనెంట్, మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీగా ఉంది. అంటే ప్రతి సర్వర్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. రైట్ రైట్, ప్రతి సర్వర్ కి ఓఎస్ ఉండాలి. ఓకే, ప్రతి సర్వర్ కి ఓఎస్ ఉండాలి. ప్రతి సర్వర్ కి ఓఎస్ ఉండాలి. మరి ఇప్పుడు ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఏబిసి బ్యాంక్ వాడు డైరెక్ట్ గా ఎస్ నన్ను సంప్రదించాడు. ఏ బాబు, గుడ్ మార్నింగ్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఏం లేదు, మాకు 1000 సర్వర్లు ఉన్నాయి, రెడీ చేసాం. ఎస్, 1000 సర్వర్స్ ఆర్ రెడీ, బట్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. మన ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఎస్, మొత్తం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది రెడీగా, బట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదే. ఆపరేటింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఎస్ ప్లీజ్ గివ్ మీ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, నా పేరు ఏం పేరు? లెట్స్ సే ఐఎమ్ ఐబిఎం, నేను ఐబిఎం పీపుల్. ఎస్, డైరెక్ట్ గా క్లయింట్ వచ్చేసాడు, ఇలాగా కన్సల్ట్ అయ్యాడు. ఐబిఎం ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. ఎస్, ఓకే ఫైన్, టేక్ ఇట్. ఎంత కాస్ట్? ఎంత కాస్ట్? అయితే లక్షల్లో ఉంటుంది. ఎస్, లైసెన్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలి, తర్వాత ఇయర్లీ రెన్యువల్ చేసుకోవాలి. ఎస్ ఎస్, వై నాట్, ఎక్సలెంట్ అన్నాడు. పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసిన తర్వాత ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే 1000 సర్వర్స్ లో, 1000 మిషన్స్ లో 1000 లైసెన్స్లు మనం పర్చేజ్ చేయాలి, ఒకటి కాదు 1000. అదర్వైజ్ దే విల్ నాట్ ప్రొవైడ్ యూ. సో 100,000 ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ నేను పర్చేజ్ చేస్తాను. ఎక్కడి నుంచి? ఐబిఎం నుంచి పర్చేజ్ చేశాను. చేసిన తర్వాత స్ట్రైట్ అవే ఇక్కడ ఈ సర్వర్ లో ఐబిఎం ఏఎక్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశా. ఐబిఎం ఏఎక్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశా.
ఐబిఎం ఏఎక్స్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్, అంటే ప్రతి సర్వర్ లో ఐబిఎం ఏఎక్స్ అని ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్. డాష్ 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 1000 servers like this. I installed IBM AX software inside my missions servers. చేసిన తర్వాత ఎస్, ఐ వుడ్ లైక్ టు రన్ దిస్ సర్వర్స్, నేను ఈ సర్వర్స్ రన్ చేయాలనుకుంటున్నా, బట్ ఇవి రన్ అవ్వాల. నో, ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. వై? దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఇక్కడ, ఎర్రర్ ఇక్కడ, ఎర్రర్. అరే బాబు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వీ పర్చేజ్డ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వీ ఇన్స్టాల్డ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ వై వీఆర్ గెటింగ్ ఎర్రర్? అప్పుడు నేను డైరెక్ట్ గా ఐబిఎం కన్సల్ట్ అయ్యా. ఐబిఎం, వాట్ హ్యాపెన్? We have purchased an operating system and we installed an operating system, but we are unable to run my server. We are getting an error అని చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కరెక్టే బాస్, యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవరి హార్డ్వేర్ లో పడితే వాళ్ళ హార్డ్వేర్ లో పనిచేయదు. దట్ మీన్స్ వాట్? మీ హార్డ్వేర్ వేరే, మా హార్డ్వేర్ వేరే. ఎస్, ఇది అనేది హార్డ్వేర్ మేము ఇచ్చిన ఐబిఎం ఇచ్చిన హార్డ్వేర్ లోనే పనిచేస్తుంది, వేరే హార్డ్వేర్ లో పనిచేయదు అది. ఓకే ఓకే, మరి ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ? మీరు హార్డ్వేర్ ను కూడా పర్చేజ్ చేయాలా? ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ రిక్వైర్స్ సెపరేట్ హార్డ్వేర్. సేమ్ హార్డ్వేర్ కావాలి, ఐబిఎం సంబంధించిన హార్డ్వేరే మీరు పర్చేజ్ చేసుకొని మీరు ఈ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా. ఓకే, ఇప్పుడు హార్డ్వేర్ ఇష్యూ వచ్చింది కాబట్టి మళ్ళీ హార్డ్వేర్ కాస్ట్ అయిపోయింది. ఓకే, హార్డ్వేర్ కూడా ఎక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవాలో? ఐబిఎం నుంచే, వేరే దగ్గర నుంచి కాదా? కాదు, పనిచేయదు. వేరే ఆపరేటింగ్ సిస్టమ్, వేరే హార్డ్వేరే పనిచేయదు. అందుకని హార్డ్వేర్ కాస్ట్ కూడా మళ్ళీ పే చేసేసారు. అంటే ఇందాక గతంలో చెప్పినట్లు ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ ఉంది, ప్లస్ హార్డ్వేర్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. అంటే నేను ఒక సర్వర్ ని రన్ చేయాలంటే హార్డ్వేర్ కి కాస్ట్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ ఉంది. దెన్ ఓన్లీ ఐ కెన్ రన్ మై బిజినెస్, అదర్వైజ్ బిజినెస్ రన్ చేయలేను. సో చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ హార్డ్వేర్ కాస్ట్ అంటే చాలా ఎక్కువ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం సర్వర్ లో ఉన్న మిగతా కాంపోనెంట్స్ పర్చేజ్ చేయడానికి ఇంకా కొంచెం మనీ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే సర్వర్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోతా ఉంది. సో సర్వర్ కాస్ట్ పెరగడం వల్ల ఏబిసి బ్యాంక్ వాళ్ళు పూర్తిగా అనాలిసిస్ చేశారు. ఇది వాట్ ఇస్ దిస్ నాన్, వై వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దిస్ ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్వేర్ కాస్ట్. వేరే ఆల్టర్నేటివ్ లేదా అన్నాడు. ఉంది, వేరే పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళారు. ఎస్, వేరే పర్సన్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. అతని పేరు ఏంది? అతని పేరు యాపిల్. అతనికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కదా, అదేంది? అది ఓఎస్ ఉంది. అతను ఆ ఓఎస్ పేరు ఏంటంటే మ్యాక్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. రైట్ రైట్. ఇప్పుడు వెంటనే ఇట్లా ఏబిసి బ్యాంక్ వాళ్ళు ఎట్లా, ఎందుకంటే వాళ్ళకి మరికొన్ని సర్వర్లు కావాలి. ఎస్, మరికొన్ని సర్వర్లు. లెట్స్ సే కస్టమర్లు ఇంక్రీజ్ అయ్యారు, బిజినెస్ గ్రోత్ అయింది. ఎస్, దే వాంట్ ఎస్టాబ్లిష్ దేర్ ప్రొడక్ట్ ఇన్సైడ్ ఆల్ ఓవర్ కంట్రీ. ఎస్, ఇన్సైడ్ ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచంలోనే వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్న క్రమంలో దే నీడ్ 1000 servers అగైన్. సో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అజ్యూమ్ దాట్ 1000 servers, 1 2 3 4 5 6 7 8 9 10 డాష్ 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 1000. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లేదు వాళ్ళకి. వెంటనే ఏబిసి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? దే అప్రోచ్డ్ ద యాపిల్. యాపిల్, గుడ్ మార్నింగ్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎస్, వి రిక్వైర్డ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లీజ్ ప్రొవైడ్. ఎస్ ఎస్, వై నాట్? లైసెన్సే కదా, తీసుకోండి. ఎన్ని కావాలి మీకు? ఎస్, 1000. ఓకే, 1000 ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ పర్చేజ్ చేసేసారు. చేసిన తర్వాత ఈ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎస్ ఈ 1000 మిషన్స్ లో ఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ? ఎస్, ఇక్కడ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమే, ఇక్కడ మ్యాక్, ఇక్కడ మ్యాక్, ఇక్కడ అన్ని సర్వర్స్ లో మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ చేశారు. మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎస్ మళ్ళీ రన్ చేయడం మొదలు పెట్టారు. రన్ చేసిన వెంటనే ఎస్, అనేబుల్ టు రన్, అనేబుల్ టు స్టార్ట్. వై? ప్రాబ్లం, ఎర్రర్ వచ్చింది. మళ్ళీ వెంటనే ఏబిసి బ్యాంక్ పీపుల్ కమ్ టు దిస్ ప్లేస్. యాపిల్, గుడ్ మార్నింగ్, వాట్ హ్యాపెన్? We purchased thousands operating systems from you, but we are unable to run my servers. We are getting error. Why? అప్పుడు చెప్పాడు యాపిల్, అరే పిచ్చోడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా హార్డ్వేర్ లోనే మ్యాక్ నడుస్తుంది, వేరే హార్డ్వేర్ లో ఇది మ్యాక్ నడవదని చెప్పాడు. అరే ముందు చెప్పొచ్చు కదా, అన్ని అలా చెప్పం కదా. ఎస్, అప్పుడు వెంటనే మళ్ళీ ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? ఆల్రెడీ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాను, ప్లస్ అగైన్ మళ్ళీ హార్డ్వేర్ ఖర్చు పెట్టాలా. ఓకే, హార్డ్వేర్ కాస్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది. అరే అక్కడ ఐబిఎం లో ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. ఎస్, అప్పుడు వాడికి అర్థమైంది హార్డ్వేర్ కాస్ట్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాస్ట్.
ఈ రెండు పెరిగిపోయినాయి. ఎస్. మళ్ళీ వాళ్ళు రన్ చేయాలంటే బిజినెస్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సో బిజినెస్ కాస్ట్ ఎక్కువైన కారణంగా ఎస్ వాళ్ళు వెంటనే ఎస్ టోటల్ గా హోప్స్ వదిలేశారు. ఎందుకంటే బిజినెస్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ క్రమంలో అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యాపిల్ అంతే హార్డ్వేర్, అదే హార్డ్వేర్ నడిసిద్ది అంతే. ఇప్పుడు సపోజ్ మనకి ఇదిగోండి యాపిల్ ల్యాప్టాప్ ఉందనుకోండి, యాపిల్ ల్యాప్టాప్ లో డైరెక్ట్ గా వాళ్ళ హార్డ్వేర్ లోనే ఎస్ మ్యాక్ నడుస్తుంది. పొరపాట్లు వేరే దాంట్లో నడవదు అది. నో, అది యాపిల్ ల్యాప్టాప్స్ లోనే. డెల్ ల్యాప్టాప్స్ లో నడవదు. నో, అది సచ్ వే దట్ దే డిజైన్ దే క్రియేటెడ్ బికాస్ దిస్ యూనిక్స్ ఫ్లేవర్. యూనిక్స్ ఫ్లేవర్ యాక్చువల్ గా చెప్పాలంటే యూనిక్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యూనిక్స్ నుంచి వచ్చింది బాస్. సో కాబట్టి యూనిక్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా హార్డ్వేర్ డిపెండెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. హార్డ్వేర్ వాడిదే ప్లస్ ఓఎస్ వాళ్ళదే ఉండాలి. అదర్వైజ్ ఆ ఓఎస్ పనిచేయదు. అంటే యునిక్స్ ఫ్లేవర్స్ మొత్తం అవే. వీటినే మనం యునిక్స్ ఫ్లేవర్స్ అంటాం. యునిక్స్ ఫ్లేవర్స్ ఆర్ హార్డ్వేర్ డిపెండ్ అవటం వల్ల ఎస్ క్లయింట్ కి ఎక్కువ ఖర్చు అవటం మొదలు పెట్టింది. దానివల్ల ఏమైంది? క్లయింట్ వి గో ఫర్ అనదర్ వేరే దారి ఎదుగుతున్నాడు. ఇదే క్రమంలో ఎస్ అప్పుడు ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు ప్లాన్ చేశారు, అరే హార్డ్వేర్ కాస్ట్ ఎక్కువైపోతుంది, సాఫ్ట్వేర్ కాస్ట్ ఎక్కువైపోతుంది, కాబట్టి ఈ కాస్ట్ ని మనం రిడ్యూస్ చేయాలా. అందుకోసం మనం ఏం చేయాలా? ఎస్ టైస్టేవే ఇది వీళ్ళు ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఓకే, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే, దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్. దే వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్ దానికోసం చెప్పాను నిన్న ఎస్టర్డే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. దాని పేరే లైనెక్స్. ఓకే, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ వాజ్ క్రియేటెడ్ బై టాల్వర్డ్స్. TORVALDS. టాల్వర్డ్స్, లినస్ టాల్వర్డ్స్ అతని పేరు, పూర్తి పేరు. Okay, Linus Torvalds created this Linux operating system inside FSF. But లైసెన్స్ మొత్తం ఎఫ్ఎస్ఎఫ్ దే. వీళ్ళకి ఏం సంబంధం లే. జస్ట్ క్రియేటర్ ఆఫ్ దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లినస్ టాల్వర్డ్స్. బట్ మొత్తం లైసెన్స్ అంతా ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళదే. వీనికి ఏం సంబంధం లే. రైట్, ఓకే. మరి ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన సోర్స్ కోడ్ ఉంది కదా, అది ఎవరిది? అది కూడా వీళ్ళదే. వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఇస్ అన్ ఎంప్లాయ్ అనుకోండి అంతే, క్రియేటర్ అంతే. ఓకే, సో ఇది యాక్చువల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన సోర్స్ కోడ్ ఇది సోర్స్ కోడ్, రైట్. ఈ సోర్స్ కోడ్ ని ఎస్ ఈ ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు డిఫరెంట్ ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేసారు. ద సోర్స్ కోడ్ ఈజ్ అవైలబుల్ టు ద పబ్లిక్. అంటే లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఈజ్ అవైలబుల్ టు ద పబ్లిక్ అందుబాటులో ఉంది యాక్చువల్ గా పబ్లిక్. సో ఆ పబ్లిక్ అందుబాటులో ఉంది కాబట్టి ఎస్ పబ్లిక్ అంటే ఎవరు? మనమే. మనం అంటే ఎవరు? ఎస్ చాలా మంది. ఇప్పుడు ఖాళీ ఒక పర్సన్, సుసే మరొక పర్సన్, రెడ్ హార్ట్ మరొక పర్సన్. ఓకే, తర్వాత ఇంకోళ్ళు ఎవరున్నారు? అమెజాన్ మరొక పర్సన్. వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళందరూ క్లయింట్స్, కస్టమర్స్, పబ్లిక్. వాళ్ళందరూ ఏం చేశారు? ఎఫ్ఎస్ఎఫ్ అని సంప్రదించాడు. ఎఫ్ఎస్ఎఫ్, క్యాన్ యూ ప్రొవైడ్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్? ఎస్ అన్నారు. ఇక ఆ సోర్స్ కోడ్ మొత్తం ఖాళీ అనే వ్యక్తి తీసుకున్నాడు. అతను ఓఎస్ తయారు చేశాడు. ఆ ఓఎస్ పేరే ఖాళీ లైనక్స్ అయింది. రైట్. అదే కాకుండా ఇదే సోర్స్ కోడ్ ని ఎస్ రెడ్ హార్ట్ తీసుకుంది. రెడ్ హార్ట్ అనే సంస్థ తీసుకొని ఒక ఓఎస్ తయారు చేసింది. ఎస్ దాని పేరే రెడ్ హార్ట్ లైనక్స్. ఓకే, ఇప్పుడు రెడ్ హార్ట్ అనేది ఒక ప్రొడక్ట్ తయారు చేసింది, దాని పేరు రెడ్ హార్ట్ లైనక్స్. బట్ ఎంటైర్ రెడ్ హార్ట్ లైనక్స్ మొత్తం రెడ్ హార్ట్ కంపెనీ అంతా కూడా ఐబిఎం టేక్ ఓవర్ చేసింది. సో ఇప్పుడు నుంచి అది ఐబిఎం రెడ్ హార్ట్ లైనక్స్. ఎస్, ఎందుకు? రెడ్ హార్ట్ లేదు ఇక, డైరెక్ట్ ఐబిఎం వాళ్ళు టేక్ ఓవర్ చేశారు దీన్ని. ఎందుకంటే ఎక్కువ మార్కెట్ లో లైనక్స్ ఫ్లేవర్స్ మార్కెట్ లో ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఐబిఎం కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది. అందుకోసం వీళ్ళు ఏం చేశారు? తెలివిగా రెడ్ హార్ట్ లైనక్స్ ని పర్చేజ్ చేసుకున్నారు. మొత్తం రెడ్ హార్ట్ ని కంపెనీని టేక్ ఓవర్ చేసుకుని ప్రజెంట్ మార్కెట్ లో రెడ్ హార్ట్ లేదు, ఐబిఎం రెడ్ హార్ట్ లైనక్స్ అంతే. ఐబిఎం వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేశారు కాబట్టి. సో ఈ విధంగా మళ్ళీ ఎస్ మనకు అమెజాన్ అనే వ్యక్తి కూడా ఈ సోర్స్ కోడ్ తీసుకొని అమెజాన్ వాళ్ళు వెంటనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. దాని పేరే అమెజాన్ లినక్స్. ఇలాగా చాలా మంది, సెంటోఎస్, ఉబుంచు,
ఓకే, హాకీ లైనెక్స్ ఆల్మా లైన్ ఓ మొత్తం టోటల్ కూడా చెప్పాలంటే 200+ మెంబర్స్ ఇలాగా ఈ సోర్స్ కోడ్ తీసుకొని దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే పిక్చర్ లో చూడండి. తర్వాత నెక్స్ట్ ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? ఎస్ ఎస్, నెక్స్ట్ చూడండి. ఈయన సేమ్ ఏబిసి బ్యాంక్, ఈయన ఏబిసి బ్యాంక్. ఎస్, వాళ్ళు దే నీడ్ 1000 సర్వర్స్. వాళ్ళకి 1000 సర్వర్లు కావాలి ఇప్పుడు అర్జెంట్ గా ఫాస్ట్. సో మరి 1000 సర్వర్లు కావాలంటే డాష్ 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 1000, రైట్? సో ఇప్పుడు 1000 సర్వర్లు కావాలంటే వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కావాలి కదా. ఎస్, అవును. అవునున్నప్పుడు ఎస్ వీళ్ళ దగ్గరికి వచ్చారు. బాబు ఎఫ్ఎస్ఆర్ లైనెక్స్ వాళ్ళు హూ ఎవర్ ఇస్. ఎస్, వెంటనే తీసుకున్నారు, లైనెక్స్ తీసుకున్నారు వెంటనే. ఎస్, లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నారు. ఫ్రీనా? ఫ్రీనే, డైరెక్ట్ ఫ్రీ. ఎన్ని లైసెన్స్ ఎన్నైనా ఫ్రీ, ఒకటైనా ఫ్రీ, రెండైనా ఫ్రీ, 1,00,000 అయినా ఫ్రీ, మొత్తం ఎన్ని సర్వర్లకైనా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. డైరెక్ట్ గా ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా తీసుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. లైనెక్స్ 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 అన్ని సర్వర్స్ లో లైనెక్స్ అయినా అన్నిట్లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. అన్ని సర్వర్లో ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసి వెంటనే రన్ చేస్తే ఎక్సలెంట్ గా స్మూత్ గా రన్ అవుతుంది. అరే చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రొడక్ట్. ఎస్ ఎస్, వెరీ ఎక్సలెంట్. సో అంటే ఎలాగా, హార్డ్వేర్ కాస్ట్ లేదు, ప్లస్ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? టోటల్ గా చెప్పాలంటే అది లెనెక్స్ అనేది కూడా ఫ్రీగా వచ్చింది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ లేదు, ఫస్ట్ పాయింట్. నో, హార్డ్వేర్ కాస్ట్ లేదు. అంటే ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నడవాలంటే సపరేట్ హార్డ్వేర్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదా? లేదు, నో నో నో. మరి దీన్ని బట్టి ఏమైంది, క్లయింట్స్ అందరు కూడా అంటే బిజినెస్ ఓనర్స్ అందరు కూడా దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ టు టు రన్ దేర్ బిజినెస్ బికాస్ దిస్ ఇస్ వెరీ లెస్ కాస్ట్ ఎఫెక్టివ్. That's they have taken this software and they are utilizing the software inside their business servers. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా తయారు చేశారంటే అది హార్డ్వేర్, ఎస్ ఫ్రెండ్స్, ఇండిపెండెంట్. హార్డ్వేర్ ఇండిపెండెంట్, అంతే, హార్డ్వేర్ ఇండిపెండెంట్. ఈ హార్డ్వేర్ ఇండిపెండెంట్ అనే ఈ ఆప్షన్ ఉండటం వల్ల ఎస్ లెనెక్స్ చాలా ముందుకు వెళ్ళిపోయింది, యునిక్స్ చాలా బ్యాక్ అయిపోయింది. ఎస్, ఇండిపెండెంట్ ఆప్షన్ అనేది యునిక్స్ కి లేదు, నో, బట్ లైనెక్స్ కి ఉంది. సచ్ వే దాట్ దే డిజైన్ ద లైనెక్స్. అందుకని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అంటే ఇండిపెండెంట్ అంటే ఏం సార్? ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ హార్డ్వేర్ మిషన్. ఎస్, ఇఫ్ యూ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇట్ కెన్ రన్ ఎనీ హార్డ్వేర్. చెప్పండి డైరెక్ట్ గా, ఏది? లైనెక్స్. ఏ సాఫ్ట్వేర్ అయినా మనం ఇన్స్టాల్ చేయొచ్చు, ఏ హార్డ్వేర్ లో అయినా సరే లైనెక్స్ నడుస్తుంది. ఎస్, ఏదైనా సరే. కొన్ని కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కొన్ని సాఫ్ట్వేర్లు పనిచేయవు, కొన్ని సాఫ్ట్వేర్లు ప్రాబ్లం పెడతాయి. ఎస్, నో నో, నో ప్రాబ్లమ్స్. ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వీ కెన్ ఇన్స్టాల్ లినక్స్ సర్వర్స్. బట్ అట్ ద సేమ్ టైం లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఫ్రీగా వస్తుంది. యాక్చువల్ గా మనం ఎలాగా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది సర్వర్ బాస్ అనుకోండి. ఈ సర్వర్ లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? సిపియు కావాలి, ర్యామ్ ఉంటుంది, ఎస్ సంథింగ్ కాల్డ్ ఎస్ఎస్డి ఉంటుంది, నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. అది లైనెక్స్ అంటున్నాను. ఎస్, ఎప్పుడైతే లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసావో దిస్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్, అంతే. బట్ ఈ లైనెక్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎటువంటి హార్డ్వేర్ డిపెండెన్సీ లేదు, నో డిపెండెన్సీ. యూ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ రన్ ఆన్ ఎనీ హార్డ్వేర్. ఏ హార్డ్వేర్ అయినా సరే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, అది నడిచింది. ఎస్, తర్వాత దానినే మనం ఎంటైర్ థింగ్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ లైనెక్స్ సర్వర్. ఈ మొత్తాన్ని మనం లైనెక్స్ సర్వర్ అని పిలుస్తాం, అంతే. ఎస్, అలాగా మనకి లైనెక్స్ సర్వర్లు తయారవుతాయి. హౌ టు క్రియేట్ ఎ సర్వర్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు క్లాసులు, అవే చెప్పేది ఇక. ఎస్, ముందు క్లాసులు అవే సర్వర్ గురించే వస్తాయి, రైట్? సో ఇక్కడ మనకేంటి, ఎస్ ఇది ఒక సర్వర్ అనుకుంటే ఇది లెనిక్స్ సర్వర్ అనుకోండి, అంతే సింపుల్. తయారు చేసేసాం లెనిక్స్ సర్వర్. ఆ లెనిక్స్ సర్వర్ లో ఎస్ మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, పిహెచ్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, సమ్ అదర్ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఎక్కడ? లైనెక్స్ సర్వర్ లో కంప్లీట్ గా. అంటే దానికి ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఏమన్నాయో? నో రెస్ట్రిక్షన్స్ అట్ ఆల్.
ఇట్ కెన్ సపోర్ట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్. ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేసి పడేయచ్చు. ఎలాంటి అప్లికేషన్ అయినా సరే రన్ చేయొచ్చు మనం ఎక్కడ, లైనెక్స్ మిషన్స్ లో. అంటే లైనెక్స్ మిషన్స్ తయారు చేసేది ఒక వ్యక్తి అయితే, ఆ మిషన్స్ ఉపయోగించి అప్లికేషన్ డిప్లాయ్ చేసేది మరొక వ్యక్తి. తయారు చేసే వ్యక్తినేమో క్లౌడ్ ఇంజనీర్ అని పిలుస్తున్నారు. ఈ డిప్లాయ్ చేసి ఆపరేషన్స్ ఇవన్నీ మొత్తం టోటల్ చేసే వ్యక్తినేమో డెవాప్స్ ఇంజనీర్ అని పిలుస్తున్నారు. అది మీకు డెవాప్స్ క్లాస్, ఏడబ్ల్యూఎస్ క్లాస్ లో వస్తాయి, అది వేరే విషయం. బట్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సర్వర్స్. సర్వర్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అది ప్రాబ్లం, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. ఎస్. కాబట్టి మీరు మిత్రులారా, లినక్స్ ఓఎస్ఏ, తర్వాత యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమే, రైట్. మరి విండోస్ ఉంది కదా, దాని స్టోరీ ఏంది? విండోస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే. అయితే యునిక్స్ అనేది లైసెన్సే, విండోస్ అనేది కూడా లైసెన్సే. లినక్స్ అనేది మాత్రమే ఫ్రీగా వచ్చింది మనకు అందుబాటులో. అట్ ద సేమ్ టైం మనకి పూర్తి స్థాయిలో ఏ హార్డ్వేర్ అయినా నడుస్తుంది. ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ హార్డ్వేర్. వి కెన్ రన్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ లినక్స్ మిషన్స్. లినక్స్ మిషన్స్ లో ఏ సాఫ్ట్వేర్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే మాక్సిమం ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 8 GB. 8 GB. మరి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దానికి ఫ్లేవర్స్ ఉన్నాయి. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లేవర్స్ ఏంది? మ్యాక్ ఒక ఫ్లేవర్, తెలుసు కదా, మ్యాక్ ఆపరేటింగ్ చాలా ఫేమస్ ఫ్లేవర్ ఇది. అయితే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు మీ మిషన్ లో ఇన్స్టాల్ చేయాలంటే 100 GB అవుతుంది. మరి ఇక్కడ లైనక్స్ అనే ఫ్లేవర్స్ ఏది తీసుకున్నా 8 GBనే. అది అమెజాన్ లైనక్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మాక్సిమం 8 GB. రెడ్ హాట్ అయితే 10 GB. మాక్సిమం అనుకోండి. అంటే బిలో 10 GB సరిపోతుంది ఎవరికి? లైనక్స్ ఫ్లేవర్స్ అన్నిటికీ. బట్ ఇది మాత్రం అలా కాదు, యునిక్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా మాక్సిమం 100 GB. సో ఇక్కడ వచ్చేసరికి విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మీ సర్వర్లు ఇన్స్టాల్ చేయాలంటే 30 GB. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు లినక్స్. అట్లాగనమాట, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు లినక్స్. మనం ఈ క్యాలిక్యులేషన్ ముందుగానే చెప్పాం ఇలాగా. సో అట్ ద సేమ్ టైం లినక్స్ అనేది వైరస్ ఫ్రీ సాఫ్ట్వేర్. దాట్స్ వై నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ వైరస్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి బాస్. వైరస్ అంటే దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్. నీ ల్యాప్టాప్ నీ ల్యాప్టాప్ ఇది. నీ ల్యాప్టాప్ కి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నీ ల్యాప్టాప్ లో ఉంది. ఈ ల్యాప్టాప్ లో కూడా డేటా ఉంది, నో ప్రాబ్లం. దిస్ ఇస్ యువర్ పర్సనల్ ల్యాప్టాప్. పొరపాట్ల ఈ ల్యాప్టాప్ కి వైరస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, సింపుల్ గా మనం సింపుల్ గా ఏం చేస్తాం? వైరస్ ఎఫెక్ట్ అవ్వకుండానే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మనం మెయింటైన్ చేస్తాం. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వైరస్ అటాక్ అవ్వకుండా. కాబట్టి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా రాదే. వీ నీడ్ టు పర్చేజ్ ఫ్రమ్ ద వెండర్స్. అంటే మనకి క్యాస్పర్ స్కై, టోటల్ సెక్యూరిటీ, అర్థమైందా? ఇవన్నీ చాలా ఉన్నాయి. క్యాస్పర్ స్కై, టోటల్ సెక్యూరిటీ, ఏవిజీ, ఇవన్నీ ఇవన్నీ ఏంటి సార్? టోటల్ గా చెప్పాలంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మనం వాటి నుంచి పర్చేజ్ చేయాలి. అంటే 1 year లైసెన్స్ పర్చేజ్ చేయాలి. అదర్వైజ్ ఫ్రీ సాఫ్ట్వేర్ నడవు. నో, వి నీడ్ టు పర్చేజ్ 1 year. కాబట్టి 1 year పర్చేజ్ చేస్తే మనకి మాక్సిమం ఒక ₹1000 అయింది. ఏది? మన ల్యాప్టాప్ లో అయితే. ఓకే, బాగుంది. అట్లా 1 year ₹1000, 1 year ₹1000. బట్ నౌ ఇక్కడ మన ల్యాప్టాప్ కాదు. ఇక్కడ ఏముంది? సర్వర్ ఉంది. ఏదది? బ్యాంక్ సర్వర్. బ్యాంక్ సర్వర్ అంటే ఏంది? అప్లికేషన్, రియల్ టైం అప్లికేషన్ నడిచే సర్వర్ ఇది. పొరపాట్లు దీనికి వైరస్ వస్తే ప్రాబ్లం. కాబట్టి ఈ సర్వర్ లో మీరు విండోస్ వేసారనుకోండి, పొరపాట్లో వైరస్ వస్తే ప్రాబ్లం అయింది. అట్ ద సేమ్ టైం వైరస్ రాకుండా ఉండేందుకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ని మనం పర్చేజ్ చేయాలి. చూసారా, వైరస్ వస్తుంది అనేది ఒక బాధ, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడం మరొక రిస్క్. అట్ ద సేమ్ టైం కాస్ట్ అవుతుంది. సో అందుకని ఇది ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ విండోస్. ఎందుకంటే ఎక్కువగా వైరస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు విండోస్ ఉంది. అంటే సచ్ వే దాట్ దే డిజైన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ లినక్స్ లో అలాంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ లినక్స్ లో ఎప్పుడైనా సరే, దిస్ ఇస్ లినక్స్ మిషన్ అనుకోండి, లినక్స్ సర్వర్. ఈ లినక్స్ సర్వర్ లో ఉన్న ఇదిగోండి, ఇలా ఇలా ఒక చిన్న ఫైల్ కి ఇట్లా వైరస్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ చిన్న ఫైల్ కి వైరస్ వచ్చింది. ఈ ఫైల్ కి వైరస్ వచ్చినంత మాత్రాన ఆ వైరస్ ఆ ఫైల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫైల్ కి అది ఎఫెక్ట్ అవ్వదు. ఎన్ని ఫైల్స్ కి కూడా అది ఎఫెక్ట్ అవ్వదు.
సచ్ దట్ ది డిజైన్ ఇక్కడ ఉన్న ఈ వైరస్ ని మనం కిల్ చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే అది ఒక ఫైల్లోకి ప్రవేశం మిగతా ఫైల్కి స్ప్రెడ్ అవుతుంది. బట్ విండోస్ లో అలా కాదు. ఎస్, ఒక్కసారి వైరస్ అనేది ఒక ఫైల్లోకి ప్రవేశించిందంటే ఇక మిగతా ఫైల్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అయ్యింది వెంటనే, ఫాస్ట్ 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 గా. అవసరమైతే ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ కూడా ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ కూడా మొత్తం అయిపోయి ఓఎస్ కూడా క్రాష్ అయిపోయే అవకాశం ఉంది. ఓఎస్ క్రాష్ అయిందంటే ఇక డిస్ప్లే కనపడదు, నీకు వేస్ట్, కనపడదు. ఇక మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ అగైన్ వీ నీడ్ టు రీఇన్స్టాల్ దన్ ఆపరేటింగ్ సిస్టమ్ అగైన్. ఇది ల్యాప్టాప్స్ లో అయితే ఇలాంటి ప్రాసెస్ ఎక్సలెంట్ గా నడిచింది. బట్ మనకి అప్లికేషన్, రియల్ టైం అప్లికేషన్ నడిచే సర్వర్లు ఇలాంటి ప్రాసెస్ మళ్ళీ చేయాలంటే కష్టం. అందుకని రియల్ టైమ్ లో ప్రతి వ్యక్తి ఏం ఉపయోగిస్తున్నాడంటే లినక్స్ మిషన్స్ ఉపయోగిస్తున్నాడు. ఇది కొంచెం ప్రాబ్లం కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇక్కడ అప్డేషన్స్ ప్రాబ్లం వస్తుంది. అప్డేట్ అప్డేట్ అప్డేట్, ప్రతిసారి ప్రతి మంత్ కి అప్డేట్ ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కి, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనుకోండి, మనకి దీనికి కొన్ని ఫీచర్స్ ప్రతిసారి ప్రతి మంత్ యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అయిన ప్రతి ఫీచర్ ని అప్డేట్ చేసుకోవాలి మనం సర్వర్లో. సర్వర్లో అప్డేట్ చేసే క్రమంలో ఏమైంది తెలుసా, ఇట్స్ టేకింగ్ సమ్ టైం. అప్డేట్ అయినప్పుడు కొంత టైం తీసుకుంది. అప్డేట్ అయిన వెంటనే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఆల్ దిస్ ఎఫెక్ట్స్, మనం రీస్టార్ట్ చేయాలి మళ్ళీ అగైన్. రీస్టార్ట్ చేస్తే మళ్ళీ సర్వర్ స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ టైం పట్టింది. అయ్యో, ఇంత కూడా ఉంది. అవును మరి, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం, సర్వర్ రీస్టార్ట్ చేయాలి. ఎందుకు, టు టేక్ ఆల్ దిస్ ఎఫెక్షన్స్, టు టేక్ దిస్ ఆల్ దిస్ అప్డేట్స్, మళ్ళీ అదొక ప్రాబ్లం. ఎస్, అంటే లైవ్ ప్రొడక్షన్ సర్వర్ ని మనం స్టాప్ చేయాలని కుదరదే, అందుకోసం అదొక రిస్క్ అయిపోయింది అక్కడ. ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. కాబట్టి లినక్స్ లో అప్డేట్స్ రావా, లినక్స్ లో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం అప్డేట్స్ రావు. మాక్సిమం అప్డేట్ ఇచ్చినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వెంటనే ఫాస్ట్ గా అవుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఎనీవే విండోస్ అలా కాదు, రిస్క్ అనమాట. రీస్టార్ట్ అయిన తర్వాత 2-3 అవర్స్ రీస్టార్ట్ అయ్యారు, ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు రీస్టార్ట్ మోడ్ లో వెన్ ద సర్వర్ ఇస్ ఇన్ రీస్టార్ట్ మోడ్, when the server is in restart mode, the application will not be available to our customers. ఈ అప్లికేషన్ అనేది మన కస్టమర్లకి అందుబాటులో ఉండదు. సర్వీస్ డౌన్ అయిపోతుంది అప్పుడు, వెంట సర్వీస్ ఇస్ నాట్ అవైలబుల్, అప్లికేషన్ ఇస్ నాట్ అవైలబుల్. ఎందుకంటే సర్వర్ ఇస్ ఇన్ రీస్టార్టింగ్ మోడ్. అప్పుడు పంపించాడు ఒక వ్యక్తి, నాకు చెక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాడు, లేదా విత్డ్రాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేదా డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అప్పుడు ఎర్రర్, ఏ ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైం వస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే సర్వర్ ఇక్కడ రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూ వస్తుంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని తప్పించుకోవడానికి ఎస్, దే గో ఫర్ లైనక్స్. టోటల్ కంప్లీట్ గా లైనక్స్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఓకే, గుడ్. సో అయితే సార్, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, సర్వర్లు ఇచ్చేది ఎవరు సార్? ఏడబ్ల్యూఎస్. ఎజ్యూర్ కూడా సర్వర్లు ఇస్తుందా? ఎజ్యూర్ కూడా సర్వర్లు ఇస్తుంది. జీసీపీ కూడా సర్వర్లు ఇస్తుందా? ఐబిఎం, మొత్తం ఎవరైనా సరే సర్వర్లు ఇస్తారు. అయితే ఏడబ్ల్యూఎస్ నుంచి మనం లైనక్స్ సర్వర్లు తీసుకోవచ్చు. మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం కాబట్టి వీ క్రియేట్ లినక్స్ మిషన్స్ అండ్ వీ వర్క్ ఫర్ ద లినక్స్, రైట్. ఎజ్యూర్ నేర్చుకున్నారు అనుకోండి, ఎజ్యూర్ నుంచి కూడా వీ టేక్ ద లినక్స్ మిషన్స్ అండ్ వీ వర్క్ ఫర్ ద లినక్స్ మిషన్స్. ఎస్, అదే ఎజ్యూర్ అయినా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్, జీసీపీ అయినా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్, ఐబిఎం అయినా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్. దే ప్రొవైడ్ యూ సర్వర్స్. ఏ సర్వర్లు ఇస్తారు వాళ్ళు? వాళ్ళు లినక్స్ సర్వర్లు ఇస్తారు, ఓ మ్యాక్ సర్వర్లు ఇస్తారు, విండోస్ సర్వర్లు కూడా ఇస్తారు. బట్ ప్రైజింగ్ మోడల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రైజింగ్ మోడల్ ఎలా ఉంటుంది? విండోస్ సర్వర్లకి అవర్ బేస్డ్ ఎంత ఉంటుందమ్మా, బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్. మ్యాక్ సర్వర్లకి అవర్ బేస్డ్ ఎంత ఉంటుంది, లైనక్స్ సర్వర్లకి అవర్ బేస్డ్ ఎంత ఉంటుంది, ఇట్లా ఇలా వీళ్ళు కలెక్ట్ చేస్తారు. ఎక్కడ? బిజినెస్ ఓనర్స్ నుంచి, రైట్. సో కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోసా, మ్యాకా, లైనక్సా కాదు, అది ఏ ప్లాట్ఫామ్ నుంచైనా, ఏ సర్వర్, ఎటువంటి సర్వర్లైనా మీరు తయారు చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఎ మ్యాక్ సర్వర్స్, వీ కెన్ క్రియేట్ ఎ విండోస్ సర్వర్స్, వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ లినక్స్ మిషన్స్. నో ప్రాబ్లం, నో డౌట్ అట్ ఆల్. మనం నేర్చుకున్న కోర్సును బట్టి ఏదైనా సర్వర్లు తయారు చేయొచ్చు అంటున్నా. ఎందుకంటే అందరు కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్సే. దీస్ ఆర్ ఆల్ పీపుల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్, దే ప్రొవైడ్ క్లౌడ్ సర్వీసెస్, దట్స్ ఇట్. వాళ్ళు సర్వర్లు ఇస్తారు, నెట్వర్కింగ్ ఇస్తారు, స్టోరేజ్ అన్ని ఇస్తారు. అంటే దగ్గర దగ్గరగా ఏడబ్ల్యూఎస్ అయితే 200+ సర్వీసులు మనకు అందుబాటులోకి తెచ్చింది, 200+. ఇంకా ఇట్ ఈస్ గ్రోయింగ్ గ్రోయింగ్ గ్రోయింగ్. ఎస్, ఇంకా సరే, అది పక్కన పెడితే సార్, మాకు ఒకటి చెప్పండి సార్. అసలు మీరు వాళ్ళు సర్వర్లు ఇస్తానంటున్నారు కరెక్టే, అది విండోస్ మ్యాక్ పక్కన పెట్టండి. అసలు మేము ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయిపోయి సర్వర్లు ఎలా తయారు చేయాలి? ఫస్ట్ స్టెప్, హౌ టు లాగిన్ ఏడబ్ల్యూఎస్, హౌ టు క్రియేట్ సర్వర్స్. ఆ సర్వర్లు తయారు చేసిన తర్వాత హౌ టు లాగిన్ టు సర్వర్స్.
అసలు సర్వర్లు తయారు చేయడానికి మనకి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ సర్వర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏడబ్ల్యూఎస్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి? ఏడబ్ల్యూఎస్ లో లాగిన్ అయిన తర్వాత సర్వర్లు ఎలా తయారు చేయాలి? ఆ సర్వర్స్ తయారు చేయడానికి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఎలా తెలుసుకోవాలి? తెలుసుకున్న తర్వాత సర్వర్ని ఎలా తయారు చేయాలి? తయారు చేసిన సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి? లాగిన్ అయిన సర్వర్లోకి ఎలా వర్క్ చేయాలి? ఇది స్టోరీ మా ఇలా సాగిపోతా ఉంటాం. ఎస్, అప్పుడు మీకు స్టోరీ అర్థమైపోతుంది. ఓకే, ఇది అయితే ఇక్కడ మీరు ఎస్ ఎస్ ఫ్రెండ్స్ చూడండి. యాక్చువల్ గా ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇక్కడ ఒక బిజినెస్ ఉంది. ఏంటి బిజినెస్? ఫ్లిప్కార్ట్. ఎస్, ఇక్కడ ఒక బిజినెస్ ఉంది. ఏంటి బిజినెస్? ఫేస్బుక్. మీలో ఎవరైనా సరే ఫేస్బుక్ లో అకౌంట్ లేకుండా ఓకే ఫేస్బుక్ లోకి లాగిన్ అవ్వగలరా? ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, అవ్వగలరా? నో సార్. ఆ ఫేస్బుక్ అనేది మనకి కొన్ని యాక్టివిటీస్ ని ఇస్తుంది. ఏ యాక్టివిటీ అది? మనకి జనరల్ గా ఫేస్బుక్ అనేది కొన్ని సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని సర్వీసెస్ ని. ఎలాంటి సర్వీసెస్ అవి? మనం చాటింగ్ చేయొచ్చు, మనం ఫొటోస్ ని అప్లోడ్ చేయొచ్చు, తర్వాత వీడియోస్ ని అప్లోడ్ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ దే విల్ ప్రొవైడ్. ఎస్, యాజ్ ఎ కస్టమర్ గా ఇదిగో నేను ఇక్కడ ఉంటాను. ఎస్, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ దిస్ సర్వీసెస్ ఐ నీడ్ టు క్రియేట్ ఎన్ అకౌంట్ విత్ ఏడబ్ల్యూఎస్, సారీ ఫేస్బుక్. ఫేస్బుక్ నుంచి ఒక అకౌంట్ తయారు చేసుకోవాలి. ఓకే, అకౌంట్ తయారు చేసుకొని ఎస్ ఎస్ మనం దానిలోకి లాగిన్ అవ్వాలి. ఆఫ్టర్ వర్డ్స్ ఐ కెన్ యాక్సెస్ దిస్ సర్వీసెస్, అదర్వైజ్ సర్వీసులు యాక్సెస్ రావు నాకు. ఓకే, సపోజ్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ అనేది కస్టమర్లకు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏమని? అయ్యా బాబు, మీ ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేయాలంటే ఫ్లిప్కార్ట్ దగ్గరికి రండి అంటే సేల్ సేల్ చేయాలంటే ఆ ఎవరికైతే ప్రొడక్ట్స్ కావాలో వాళ్ళందరూ కూడా మళ్ళీ నా దగ్గరికి రండి. అంటే నేను ఒక ప్లాట్ఫామ్, నేను ఒక సర్వీస్ ఇస్తా. మీ ప్రొడక్ట్స్ అన్ని నా ప్లాట్ఫామ్ లో పెట్టి సేల్ చేసుకోండి. నెంబర్ వన్ ఆప్షన్. పర్చేజ్ చేసేవాళ్ళు మీకు ఏదైనా ఐటమ్స్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ కి రండి. ఇది పర్చేజ్, సేల్స్ అండ్ పర్చేజెస్. మనం పర్చేజ్ చేస్తాం. ఎస్, ఒక వ్యక్తి ఏమో సేల్ చేస్తాడు. సేల్ చేసే వ్యక్తిని ఎవరు? పక్కన ఉంటాడు, ఇక్కడ ఉంటాడు ఆయన. దే సేల్ ద ప్రొడక్ట్స్. పర్చేజ్ ఏంది? వి పర్చేజ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ అవర్ హోమ్. మన ల్యాప్టాప్ ఉపయోగించి మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమో సేల్ చేస్తూ ఉంటారు. బట్ ప్లాట్ఫామ్ అనేది మిడిల్ అనమాట, మధ్యలో ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్. కాబట్టి ఫ్లిప్కార్ట్ అనేది ఏమి ఇస్తుందంటే మన ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి, ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడానికి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఇది. ఇది ఈ సర్వీసులు ప్రొవైడ్ చేస్తుంది, సేల్స్ అండ్ పర్చేజ్ సర్వీస్. సర్వీస్ ని కానీ నేను ఉపయోగించాలంటే ఎస్, ఆమె కస్టమర్. ఈ సర్వీస్ నేను ఉపయోగించుకోవాలంటే ఫ్లిప్కార్ట్ వాడు ఏం చెప్పాడు తెలుసా? ప్లీజ్ కమ్ టు ఫ్లిప్కార్ట్. ఎస్, క్రియేట్ అన్ అకౌంట్ విత్ ఫ్లిప్కార్ట్, లాగ్ ఇన్ టు ద ఫ్లిప్కార్ట్. ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ సేల్ ఆర్ పర్చేజ్. సేల్ చేసుకున్నాడు సేల్ చేసుకోండి, పర్చేజ్ చేసుకున్నాడు పర్చేజ్ చేసుకోండి, అంతే సింపుల్. సో దీన్ని బట్టి ఏమవుతుంది? రిజిస్ట్రేషన్ అంటే అకౌంట్ లో రిజిస్ట్రేషన్ లేకుండా, లాగిన్ లేకుండా ఆ సర్వీస్ మనం ఉపయోగించలేం. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇదిగోండి జీమెయిల్. జీమెయిల్ జీమెయిల్ ఉన్నాడు. జీమెయిల్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు? మనకు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏ సర్వీస్ అది? స్టోరేజ్. ఏ స్టోరేజ్? మన డేటాని స్టోర్ చేసుకుంటాడు అప్ టు 15 GB వరకు. అట్ ద సేమ్ టైం మనకి పూర్తి స్థాయిలో ఎస్ మెయిల్ కమ్యూనికేషన్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం చాటింగ్ కమ్యూనికేషన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. బట్ ఇవన్నీ సర్వీసులు, జీమెయిల్ ఇచ్చే సర్వీసులు ఇవి యాక్చువల్ గా. బట్ ఈ సర్వీసులు మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూటిలైజ్ దిస్ సర్వీసెస్, అప్పుడు వాడేం చెప్పాడు? జీమెయిల్ వాడు యూ మస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ జీమెయిల్. ఓకే, అకౌంట్ తయారు చేశా, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? ఎస్, రెండో స్టెప్ వచ్చేసి లాగిన్ టు దిస్ అకౌంట్, రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటి? ఎస్, అకౌంట్ లో తయారు చేయండి, అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. ఎస్, మూడో స్టెప్ ఏంది? యూటిలైజ్ ద సర్వీసెస్. మీరు మెయిల్ చేస్తారా? చేసుకోండి. రెజ్యూమ్ సెండ్ చేస్తారా? చేయండి. లేదు లేదు నేను స్టోరేజ్ చేసుకోవాలా? చేయండి, నో ప్రాబ్లం. బట్ యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్, యూ మస్ట్ లాగ్ ఇన్ టు దిస్ అకౌంట్. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఆల్ ద సర్వీసెస్, యూ కెన్ యాక్సెస్ ఆల్ ద సర్వీసెస్ అంటున్నారు. ఎవరు? జీమెయిల్ వాడు ఆ విధంగా చెప్తున్నాడు మనకి. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తి ప్రొవైడ్ చేసే సర్వీస్ ని మనం తీసుకోవాలంటే అకౌంట్ ఉండాలి, లాగిన్ అవ్వాలి, ఆ సర్వీస్ ని ఉపయోగించుకోవాలి. ఎస్ ఎస్, ఇప్పుడు మీరు అసలు స్టోరీకి వస్తారు. ఇక్కడ ఉన్నాడు ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి. వీడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా 200+ సర్వీసులు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒకటి సర్వర్లు ఇస్తున్నాడు, ఒకటి స్టోరేజ్ ఇస్తున్నాడు, సమ్ అదర్ నెట్వర్కింగ్, ఇవన్నీ చాలా ఇస్తున్నాడు ఆన్లైన్ ద్వారాగా.
బట్ ఈ వ్యక్తి నుంచి ఈ సర్వీసులన్నీ మనం తీసుకోవాలి అంటే యాజ్ అ కస్టమర్ గా ఎస్ నేనేం చేయాలా? ఐ గో టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఎస్ నేనేం చేయాలా? ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్కి వెళ్ళి ఎస్ అక్కడ నేను ఒక అకౌంట్ తీసుకోవాలి. దట్ మీన్స్ వాట్ ఐ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఆఫ్టర్వర్డ్స్ ఐ మస్ట్ లాగ్ ఇన్ టు దిస్ అకౌంట్. నేను ఈ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. ఎస్ ఓకే గుడ్. ఆఫ్టర్ లాగిన్ ఐ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్. అది వాడు చెప్పింది. సో అదే ఏడబ్ల్యూఎస్ అంటే. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసులను ఉపయోగించుకోవాలంటే ఒక అకౌంట్ ఉండాలి, లాగిన్ అవ్వాలి, ఆ సర్వీసులు మీరు ఉపయోగించుకో. సో అకౌంట్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు సార్. అకౌంట్ ఫ్రీగా ఇస్తారు 1 year పాటు. నో నీడ్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో. క్రెడిట్స్ అని అడని ఇవన్నీ గోల్ అసలు ఏం లేదు. ఎస్ 1 year అకౌంట్ తయారు చేసుకోవడం, మీరు ఫ్రీగా ఉపయోగించుకోవటం అంతే. సింపుల్, వెరీ సింపుల్. ఆ తర్వాత మీరు లాగిన్ అవటం అంతే. ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ కి ఫ్రీ యూటిలైజేషన్ ఉంది. దాని గురించి మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వేరే విషయం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే AWS ఈస్ వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ గివింగ్ యూ ఆల్ దిస్ సర్వీసెస్ టు ద బిజినెస్ ఓనర్స్. ఆ బిజినెస్ ఓనర్స్ కి ఇలాంటి సర్వీసులన్నీ ఇస్తుంది కాబట్టి ఆ బిజినెస్ ఓనర్స్ కి ఇలాంటి సర్వీసుల్ని ఉపయోగించుకొని AWS లోకి లాగిన్ అయిపోయి ఈ సర్వీసులను ఉపయోగించుకునే టాలెంట్ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతున్నారు అంతే. అక్కడ ఎస్ మనం ఉంటాం. మనం ఎవరిని? క్లౌడ్ ఇంజనీర్స్. ఎవరు? AWS తెలిస్తే AWS క్లౌడ్ ఇంజనీర్, అజూర్ తెలిస్తే అజూర్ క్లౌడ్ ఇంజనీర్, GCP తెలిస్తే అట్లా. సో దాని ప్రకారం క్లయింట్ ఏమడుతున్నాడు? బాబు ఐ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ద AWS క్లౌడ్. నాకు AWS క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఏంటి మీరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఇదే సర్వర్లు ప్లస్ స్టోరేజ్, వీటన్నిటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అదే సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్కింగ్ కాంపోనెంట్స్, వాటిని మొత్తాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. సో యాజ్ అ క్లయింట్ దే కెనాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ AWS. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా AWS తోటి ఇంటరాక్ట్ అవ్వటం తెలియదు దానికి. అందుకోసం మనం ఏం చేస్తాం? ఎస్ AWS ఇక్కడ ఉంటాడు, AWS సర్వీస్ ఇక్కడ ఉంటున్నాయి, AWS సర్వీస్ ఇక్కడ ఉంటున్నాయి, రైట్. మనం ఏం చేస్తున్నాం? సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉంటుంది, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇక్కడ ఉన్నాం, మన ఇంటి దగ్గర ల్యాప్టాప్ పెట్టుకొని స్టైల్ గా ఇలా. మనం ఎవరిని? AWS తెలిసిన వాళ్ళం, AWS నేర్చుకున్న వాళ్ళం. ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉంది. ఎస్ ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ ABC బ్యాంక్ ఉంది. ఇక్కడ ఏమన్నా ABC బ్యాంక్ డైరెక్ట్ గా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తుంది. బాబు ఎస్ మాకు AWS నుంచి సర్వర్లు కావాలి. అప్పుడు ఏం చేస్తారు? మనం AWS తెలిసిన వ్యక్తిగా వీడేం చేస్తాడు? ఎస్ మనకు రిక్వెస్ట్ ఇస్తాడు. బాబు AWS క్లౌడ్ ఇంజనీర్, నా క్లయింట్ ABC బ్యాంక్, వాళ్ళకి ఒక 1000 సర్వర్లు కావాలి ఫాస్ట్ గా తయారు చేయ అర్జెంట్ గా. ఎక్కడున్నావు నువ్వు? మా ఇంటి దగ్గరే ల్యాప్టాప్ పెట్టుకొని. జస్ట్ నేనేం చేస్తాను? నా ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టేసుకొని ఎస్ AWS ని కనెక్ట్ అవుతా. కానీ AWS ని కనెక్ట్ అవ్వడానికి అకౌంట్ ఉండాలి కదా. ఎస్ మరి నా అకౌంటా ఈడిస్తాడా? ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇవ్వదు, నేను ఇవ్వను. మరి ఎవరు ఇస్తారు? ABC బ్యాంక్ ఇస్తుంది అకౌంట్. వాళ్ళు AWS అకౌంట్ క్రెడెన్షియల్స్ మనకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ABC బ్యాంక్ క్రెడెన్షియల్స్ అకౌంట్ ఉపయోగించి మనం AWS లో లాగిన్ అయిపోయి వాళ్ళ కోసం పనిచేయటం మొదలు పెడతాం. ఎస్ వీఆర్ క్లౌడ్ ఇంజనీర్స్ అంతే సింపుల్. మన ల్యాప్టాప్ నుంచి మనం వర్క్ ఫ్రమ్ హోమేనా? 100% వర్క్ ఫ్రమ్ హోమే. ఇంటికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నో నీడ్ టు గో టు సాఫ్ట్వేర్ కంపెనీ. ఎందుకంటే ప్రతిదీ కూడా క్లయింట్, సాఫ్ట్వేర్ కంపెనీ ప్లస్ నేను మొత్తం ఎస్ నేను కాల్లోనే మాట్లాడుకుంటాం అంతా కూడా. నథింగ్ ఈస్ దే. కాబట్టి ఇదంతా కూడా క్లయింట్ ఇంటరాక్షన్ అనేది కూడా కాల్లోనే జరుగుతూ ఉంది. స్టాండర్డ్ కాల్, స్టమ్ కాల్, ఇవన్నీ చాలా ఉన్నాయి. స్టాండర్డ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఆన్లైనే. ఇది కూడా ఆన్లైనే. ఎస్ జస్ట్ మీ ఇంటి దగ్గర మీ ల్యాప్టాప్ ఉంటుంది. ఎస్ దే విల్ ప్రొవైడ్ యూ ల్యాప్టాప్. ఇది స్ట్రక్చర్, ఇది మనం చేసే పని. ఎస్ టోటల్ సింపుల్ గా. సో ఇది క్లాసెస్ ఇలాగా ఉంటాయి. ఇంకా క్లాసెస్ ఉన్నాయి. మినిమం టు మినిమం ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు. అంటే నీకు జావా అవసరం లేదు, పైథాన్ అవసరం లేదు, డేటా సైన్స్ అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. అదన్నీ వేరే టాపిక్స్, వేరే ట్రాక్స్. ఇవన్నీ కూడా మన ట్రాక్ ఏంది? ఓన్లీ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్స్ అంతే. ఎవరికైనా సరే ABC బ్యాంకు ఎస్ తన బిజినెస్ నడిపించాలంటే సర్వర్లు కావాలి. సర్వర్లు అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏదైనా ఒక బిజినెస్ నడవాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరిస్తారు? AWS ఇస్తుంది. ఎలాగా? రెంటల్ బేసిస్ లో AWS ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం తయారు